ములక్కాయ మసాలా కర్రీ ఇలా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము ధనియాలు, జీలకర్ర, పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటిని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కూరకు సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లోనే పసుపు, ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దగ్గరగా మగ్గించుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి వేయట్లేదండి, కావాలంటే వేసుకోవచ్చు. పచ్చికారము అలాగే మసాలా దినుసులు ఉన్నాయి కదా, దాని ఘాటు అయితే సరిపోతుంది, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత కారము, ఇందాక పొడి పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అవసరం పడితే ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకొని దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.